హాయ్ అండి, నేను మీ అర్ణ. మీరందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు నేను సమ్మర్ వచ్చేసింది కదా, బియ్యం వడియాలు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాను. అందుకని నేను బియ్యం పిండితో పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తాను. మీరు వీడియోను ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో లాస్ట్ ఎండింగ్ వరకు చూస్తేనే మీకు ఈ వడియాలు ఎలా పెట్టుకోవాలో అర్థమవుతుంది. ఈ చెంబుతో నేను 2 చెంబుల పిండి తీసుకుంటున్నాను. మీరు కొలత ఏదైనా సరే తీసుకునేటప్పుడు కొలతతో తీసుకోవాలి. ఈ పిండిలో నేను ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటాను. వాటర్ యాడ్ చేసుకొని పిండిని కలుపుకోవాలి. ఈ పిండిలో వాటర్ నేను ముందే ఎందుకు యాడ్ చేస్తున్నానంటే, ఈ ట్రిక్ కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా పిండి కలపడం వల్ల ఉండలు అనేటివి ఎక్కువ కట్టవండి మనం వేడి నీళ్ళల్లో పోసినప్పుడు. అందుకని ముందే మనము బ్యాటర్ను దోశ బ్యాటర్ లాగా కలిపి పెట్టుకోవాలి. నేను ఇందులో మరొక చెంబు వాటర్ కూడా పోసుకుంటున్నాను. ఇలా నేను దీంతో 3 చెంబుల వాటర్ పోసుకొని ఉండలు లేకుండా మొత్తము కలిపి పెట్టుకుంటాను. ఈ విధంగా కలపడం వల్ల వడియాలు కూడా ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా సాఫ్ట్గా వస్తాయి. కంపల్సరీ మీరు పిండి కలిపే పోయండి. అప్పుడు మీకు వడియాలు పెట్టని వాళ్ళు కూడా ఈజీగా పెట్టగలుగుతారు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. ఈ గిన్నెలో వాటర్ వేసుకోవాలి. మనము ఫస్ట్ 3 చెంబుల వాటర్ తీసుకున్నాం కదా పిండి కలపడానికి. ఇప్పుడు నేను 2 చెంబుల వాటర్ తీసుకుంటున్నాను. ఈ వాటరులో నేను సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ అనేది మరీ ఎక్కువ కూడా వేయకూడదు. ఎక్కువ వేయడం వలన ఉప్పీసం అవుతాయి. ఇవి ఎండినాక ఉప్పు ఎక్కువ అవుతుంది. అందుకని సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని మసల పెట్టుకోవాలి. ఇలా మసిలిన వాటర్లో మనము ఇప్పుడు కొంచెము బేకింగ్ సోడా వేసుకుంటున్నానండి. నేనైతే మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే పర్వాలేదు. ఆ విధంగా కూడా చేసుకున్న వడియాలు బాగానే పొంగుతాయి. ఇందులోనే మనము కలిపి పెట్టిన బ్యాటర్ను కొంచెం కొంచెము వేసుకోవాలి. మరొకసారి కలిపి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము స్టవ్ను మీడియంలో పెట్టుకొని పిండి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, చిన్న చిన్న ఉండలు కలిపి పోసినా కానీ కొంచెం ఉండలు అనేటివి వస్తున్నవి. అదే మనము బియ్యం పిండి డైరెక్ట్ పోసుకుంటే ఉండలు అనేటివి అక్కడక్కడ వస్తూ ఉంటాయి. అదైతే హార్డ్గా కలపవలసి వస్తుంది. ఇదైతే ఈజీగా అవుతుందండి. ఈ విధంగా 10-15 నిమిషాలు ఉడికించాలి. స్టవ్ మీదనే పెట్టి అప్పుడప్పుడు మూత తీసి కలుపుతూ ఉండాలి. పిండి అనేది అడగంటకుండా ఉంటుంది. ఇప్పుడు మూత చేసి చూద్దాము. చూసిరా పిండి ఎలా ఉడికిపోయిందో మొత్తము. ఈ విధంగా దగ్గరికి అయిపోయింది. మీరు పిండి వడియాలు వైట్గా రావాలనుకుంటే మరొక ట్రిక్ ఫాలో అవ్వండి. బియ్యాన్ని ముందే కడిగి ఆరబోసుకోవాలండి. 2-3 సార్లు కడిగి ఆరబోసిన బియ్యాన్ని గిర్నీకి ఇచ్చి పిండి పట్టించుకోవాలి. లేదంటే బియ్యం నానబెట్టి దోశ పిండిలాగా చేసుకొని కూడా పెట్టుకోవచ్చండి వడియాలను. ఇప్పుడు దీన్ని దించి ఒక 5 నిమిషాలు మూత తీయకుండా అలానే పక్కకు పెట్టి చల్లారిన తర్వాత పైనుంచి నువ్వులు వేసుకున్నాను. నేను ఇష్టం అండి, ఎవరు తినే అన్ని నువ్వులు వాళ్ళు వేసుకోవచ్చు. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను ఓమ కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నాను. కొంతమంది ముందే వాటర్లో వేస్తారు, అప్పుడు పిండి అనేది కలర్ చేంజ్ అవుతుంది. వడియాలు అనేటివి కలరు వైట్గా రావండి, కొంచెం తేడాగా వస్తాయి. అందుకని మొత్తం చల్లగా అయినాక ఇలా వేసుకొని కలుపుకొని పెట్టుకున్నట్టయితే వడియాలు అనేటివి వైట్ కలర్లోనే ఉంటాయి మనం వేయించినప్పుడు. అంతేనండి. ఈ పిండిని మనము స్లాబ్ పైన ఒక క్లాత్ పరుచుకొని ఎండలో వడియాలను పెట్టుకోవాలండి. కొంచెం వాటర్ అప్లై చేసుకొని మురుకుల పావులో మనము పెట్టుకొని ఇలా ఒత్తుకోవాలి వడియాలను. చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తున్నాయో వడియాలు వైట్గా. మీరు
చేయరాని వాళ్ళు కూడా ఈజీగా పెట్టుకోవచ్చండి. నేను చెప్పిన ఈ ట్రిక్స్ ఫాలో అయినట్టయితుంటే మీకు ఈజీగానే వస్తాయి పర్ఫెక్ట్ కొలతలతో. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీరు వీడియో లాస్ట్ వరకు చూడకుండా మధ్యలో స్కిప్ చేసినట్టయితుంటే మీకు ఏమీ అర్థం కాదు, వడియాలు అనేటివి సరిగ్గా పెట్టడము రాదు. ఈ విధంగా మొత్తం వడియాలు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే రోజు మార్నింగ్ మనము చూస్తున్నారు కదా, ఈ విధంగా అయిపోయినాయి. ఇప్పుడు వీటిని డైరెక్ట్ తీయకూడదు. డైరెక్ట్ తీయడం వల్ల వడియాలు అనేటివి విరిగిపోతాయి. అందుకని మనము ఈ క్లాత్ను డబుల్ ఫోల్డ్ వేసుకోవాలి. వడియాలు అనేటివి వేసుకొని వీటి మీద వాటర్ జీలకరించాలండి. ఈ విధంగా వాటర్ను జీలకరించి ఫోల్డ్ మీద ఫోల్డ్ వేసేసేయాలి. వేసి ఒక 2 minutes అట్లా పక్కకు పెట్టుకోవాలి. ఇలా పక్కకు పెట్టిన క్లాత్ను మళ్ళీ మనము ఓపెన్ చేద్దాము. చూస్తున్నారు కదా, అన్ని వడియాలు అనేటివి దగ్గరికి వచ్చేసినవి. ఇలా వాటర్ వేయడం వల్ల వడియాలన్నీ వాటంతట అవే ఊడి ఈజీగా వస్తాయి, లేదంటే అవి ఇరిగిపోతాయి. ఇప్పుడు ఈ వడియాలన్నిటిని ఒక బేషన్లోకి తీసుకొని 4 days దాకా వీటిని మంచిగా ఎండనివ్వాలండి. ఎండిన తర్వాత చూస్తున్నారు కదా, వడియాలు అనేటివి గలగల సౌండ్ రావాలి. ఇవి వడియాలు ఎంత మంచిగా ఎండితే మనకు ఈ వడియాలు ఆయిల్లో మనము డీప్ ఫ్రై చేసినప్పుడు చాలా పొంగుతాయండి, లేదంటే వడియాలు సరిగ్గా రావు. ఈ విధంగా వడియాలన్నిటిని మనం ఆయిల్ ఎప్పుడైనా బాగా హీట్ కావాలండి, హీట్ అయినాకనే వడియాలను వేసుకోవాలి, లేదంటే వడియాలు అనేటివి మాడిపోతున్నది. ఆయిల్ అనేది తక్కువ హీట్ కాకూడదు, ఓవర్ హీట్ అయినప్పుడే మనము వడియాలను వేసుకోవాలి. అంతేనండి, బియ్యం వడియాలు రెడీ అయిపోయినవి. ఈ వడియాలు మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఈ వడియాలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి. చేతిలో వేసుకొని నలిపితే మొత్తము చక్కగా ముక్కలు ముక్కలుగా ఇరిగిపోయాయండి.